ముఖ్య నాయకులు అలానే మనం ఏర్పాటు చేశాము. ఆ వ్యక్తి మరియు దానికొండ శాసనసభ్యులు అధికారంలో ఉన్నాం కాబట్టి రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్ అవసరం. ఈ 7 నెలల కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఉన్నదనే ఒక సంకేతాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా యుద్ధంలాగా ఇన్ఛార్జి మంత్రి మనోహర్ గారు గారి వాళ్ళ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారని చెప్పడం జరిగింది. అలానే తర్వాత 3 పార్టీలు కలిపి కూడా జనంలో ఉత్సాహం తెచ్చే విధంగా దీంట్లో పెద్దల్ని సూచనలు చేయవలసిందిగా కోరుకుంటూ ఈలోపు ముందుగా ఇలా చేయాలి అనేది వివరిస్తే దాని ప్రకారం నేను అనుకుంటున్నాను. రెడీయా? ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం కోసం ఈరోజు ఒక చక్కటి సమావేశం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సమన్వయంగా కలిసికట్టుగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, రాబోయే 3 వారాలు కూడా క్యాండిడేట్కి మా వంతు మేము గతంలో ఏ విధంగా కలిసికట్టుగా పనిచేసి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక మంచి కార్యాచరణతో ముందుకెళ్ళి విజయం సాధించాము. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి సహకారంతో చేస్తున్న అనేక కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి వివరించాల్సిన ఒక అవసరం, ఒక సందర్భం కూడా వచ్చింది. కాబట్టి కలిసికట్టుగా ఒక మంచి కార్యాచరణతో ముందుకెళ్ళి ఈ 34 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ నుంచి 100% మా నాయకులు, అదేవిధంగా మా జన సైనికులు, వీర మహిళలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆలపాటి రాజేంద్ర గారి విజయంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వమని ఈ రోజున మా దుర్గేష్ గారు ఈరోజు జిల్లా పర్యటనలో సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం, జనసేన పార్టీ నాయకత్వం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మండల స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు ఓటర్లందరినీ కూడా కలిసి ఏ విధంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని గతంలో ఆశీర్వదించారో అదేవిధంగా ఒక మంచి సంకేతం ఇవ్వడానికి కోసం ప్రభుత్వాన్ని ఇంకా ముందు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని, ఆలపాటి రాజా గారి విజయం కోసం అద్భుతంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఈ సందర్భంగా మేము అందరం కూడా తీర్మానం చేసుకున్నాం.